నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. క్రికెట్ చరిత్రలో ఎందరో దిగ్గజాలు మైలురాళ్లను అధిగమించి రికార్డుల పుస్తకాల్లో నిలిచిపోయారు. కానీ ప్రస్తుతం 15 ఏళ్ల కుర్రాడు సెంచరీ కంటే జట్టు విజయమే ముఖ్యమని చెప్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఐపీఎల్ వేదికగా సంచలనం సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ వరుసగా 3వ సెంచరీకి చెరువులో వెనుతిరగటం అభిమానుల గుండెల్ని పిండేస్తోంది. అసలు వైభవ్ ఆట వెనుక ఉన్నది వయసుకు మించిన పరిపక్వత, లేక సెంచరీ చేసే అదృష్టం లేని పసితనమా? ఐపీఎల్ 2026 సీజన్ వైభవ్ సూర్యవంశీ నామస్మరణతోనే ముగుస్తోంది. మొత్తం సీజన్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా వైభవ్ సూర్యవంశం మాత్రమే మిగిలారు. వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు భారత్ అంతటా మారుమోగుతోంది. కేవలం ఆయన ఆట తీరుతోనే కాదు, అతని మానసిక దృఢత్వం కూడా ఈ సీజన్లో చాలా స్పష్టంగా బయటపడింది. 15 ఏళ్ల వయసులో ఇంత మెచ్యూరిటీ సాధ్యమా అనే విధంగా అతని ప్రవర్తన ఆద్యంతం కొనసాగింది. ప్లే ఆఫ్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ బౌలింగ్ దాడిని తట్టుకుని తన జట్టు నిలబెట్టడంలో ఈ టీనేజర్ చూపిన తెగువ మామూలుది కాదు. ఓపెనర్ జైస్వాల్ వికెట్ పడ్డాక తర్వాత అంతా పెవిలియన్కు క్యూ కట్టడంతో రాజస్థాన్ రాయల్స్ కష్టాల్లో ఉన్నప్పుడు వైభవ్ తన సహజ సిద్ధమైన దూకుడును పక్కన పెట్టి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మొదటి 50 పరుగులు చేయడానికి 31 బంతులు తీసుకున్నాడు. కానీ క్రీజ్లో కుదురుకున్నాక తన అసలు రూపం చూపించాడు. తర్వాతి 46 పరుగులు కేవలం 18 బంతుల్లోనే బాధేశాడు. ఒక 15 ఏళ్ల కుర్రాడికి ఇంతటి పరిపక్వత ఎక్కడిది? సెంచరీకి కేవలం 4 పరుగుల దూరంలో ఉన్నప్పుడు కూడా జట్టు గెలుపు ముఖ్యమని చెప్పిన వైభవ్ మాటలు అతని మెచ్యూరిటీని చాటి చెప్తున్నాయి. కానీ అభిమానుల ఆవేదన మరోలా ఉంది. కష్టపడి సెంచరీ ముంగిట వరకు వచ్చి ఇలా రికార్డులను మిస్ చేసుకోవడం చూస్తుంటే కొంచెం ఓపిక పట్టుంటే బాగుండు కదా అనిపిస్తుంది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఈ సీజన్లో 3వసారి సెంచరీకి దగ్గరగా వచ్చి ఆగిపోవడం ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరుస్తోంది. రికార్డుల కంటే గెలుపును ప్రేమిస్తున్నాడా, లేక చరిత్ర సృష్టించే అవకాశాన్ని చేజేతిలా వదులుకుంటున్నాడా? ఏదేమైనా వైభవ్ సూర్యవంశీ రాబోయే కాలంలో టీమిండియా ఆశాకిరణం అన్నది మాత్రం వాస్తవం.